చంద్రబాబు ఆ పార్టీ నాయకులు చేసే అరాచకాలకి ఎన్టీఆర్ ఆత్మ శోభిస్తుందని బాపట్ల రాజ్యసభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. రేపల్లె పట్టణంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుని తలుచుకోగానే గుర్తొచ్చేది వెన్నుపోటని, ప్రజలను మరోసారి మోసగించేందుకు చంద్రబాబు దొంగ మేనిఫెస్టో ప్రకటించారని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలని 98% అమలు చేసిన ఘనత ఇండియాలో జగనన్నదే అన్నారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో 2% అన్న అమలు చేశారా చంద్రబాబు? ప్రజలకు చెప్పాలని మోపిదేవి ప్రశ్నించారు. ఎన్ని మాయమాటలు చెప్పినా చంద్రబాబుని ప్రజలు నమ్మరు అన్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నాడు వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నేడు పెట్టుబడి సాయం 20,000 రైతులకే అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకి ఎన్టీఆర్ గుర్తుకొస్తారని, ప్రజలను మభ్యపెట్టేందుకే ఆయన పేరుని స్మరిస్తారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. వీరందరూ కూడాను తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన భజన బృందం ఉంది, అందరూ కూడాను కాస్త రకరకాల మేకప్ వేసుకుని ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. సహజంగా ఎన్టీ రామారావు గారి యొక్క పేరు నామస్మరణ ఎప్పుడు గుర్తొస్తుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి, చంద్రబాబు నాయుడికి కరెక్ట్ గా ఎన్నికల వాతావరణం దగ్గర పడటంగానే ఎన్టీ రామారావు గారి ఫ్లెక్సీలు, ఎన్టీ రామారావు గారి ఫోటోలు, ఆయన నామస్మరణ అనేటువంటిది గత కొంతకాలం నుంచి మనం చూస్తున్నాం. ఒక ఇక్కడ ఏంటంటే ఆయన ఆత్మ ఎందుకు ఘోషిస్తుందంటే రామారావు గారిది, ఆయన చంద్రబాబు నాయుడికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. పిల్లనిచ్చిన మామ, పదవి రాజకీయ భిక్ష పెట్టిన మామని ఎంత దుర్మార్గంగా, దారుణంగా వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనటువంటి ప్రథమ ముద్దాయి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అది జగమెరిగిన సత్యం, అది అందరికీ తెలుసు. తదనంతరం జరిగిన పరిణామం అంటే కానీ లేదనుకుంటే ఇతర అన్ని కార్డు కింద చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సోర్సింగ్ అని కలిపి మొత్తం 6.5 లక్షల మంది పైచిలుపుకి ఉద్యోగ అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ప్రతి నిరుద్యోగుడి ఉద్యోగ అవకాశం అన్నావు, ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అన్నావు. నువ్వు ఇచ్చేది 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6 లక్షల మందికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఎక్కడ అసలు పొంతన ఎక్కడ ఉంది? రైతుల రుణమాఫీ అన్నావు, ఎంతమంది రైతులు రుణమాఫీ చేశావు? 0. మొత్తం మీద తిప్పి లెక్కేస్తే 10,000 రూపాయలు కూడా నువ్వు రుణమాఫీ చేయలే. మహిళలకు సంబంధించి మీరు డ్వాక్రా బాకీలు కట్టవద్దు, నేను రావడంగానే రద్దు చేస్తానని చెప్పాను. ఎక్కడ చేసావు? నువ్వు నీ టైంలో కట్టలేని బకాయిలన్నీ కూడా 0 వడ్డీ పేరుతోటి మొన్న 4వ విడత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నీ టైంలో బకాయిలు ఉన్నటువంటి రైతులకు సంబంధించిన బకాయిలు, విద్యుత్ బకాయిలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్లియర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నువ్వు ప్రతి అంశంలో ప్రతి రంగాన్ని కూడా మోసం చేసినటువంటి పెద్ద దగాకోరుకు. నువ్వు ఏదో బీసీని మోసం చేస్తున్నారు, దళితులు మోసం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. అమ్మా నేను స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పాను, ఏ వర్గాల వారికి ఏ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ టైంలో ఏం జరిగినాయి, మా టైంలో ఏం జరిగినాయి, రాజకీయ పరమైన ప్రాధాన్యత ఎస్సీ సామాజిక వర్గానికి ఏ విధంగా మీ టైంలో మేలు జరిగింది, మా టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత మేలు జరిగింది, బీసీ సామాజిక వర్గాల వారికి మీ టైంలో ఎంత జరిగింది, మా టైంలో ఎంత జరిగింది, ఇతర వర్గాల వారికి రాజకీయ పరమైన ప్రాధాన్యత మీ టైంలో ఏం జరిగింది, మా టైంలో ఏం జరిగింది, బహిరంగ చర్చకు మేము సిద్ధమన్నాం. సమాధానం ఉండదు. ఎస్సీ మంత్రులు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో 2 మంత్రి పదవులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 5. బీసీ మంత్రులు చంద్రబాబు టైంలో 8 మందికి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 11 మందికి మంత్రులు ఇచ్చారు, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి అన్ని ప్రాంతాలు కలుపుకుని. రాజ్యసభ నీ టైంలో పెద్ద 0, ఒక్కడికి లేదు. నూరారి చూశారు ఎంతో మంది. రాజ్యసభ ఖాళీకి వస్తుంటే నేనని చెప్పి మహామాలు చాలా మంది బీసీ నాయకులు పోటీలు పడ్డారు. ఆఖరికి వచ్చేది అంటే
సంతలో సరుకుల్లాగా బేరాలను పెట్టి నీకు ఎవడైతే ఎక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్ళకి అమ్ముకున్నావు నువ్వు. అమ్మిన వాళ్ళ పేర్లు అన్ని కూడా జగన్ సత్యం.